చిరంజీవి గారు. సో వామ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అండి, మన ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే. సో న్యూ పర్సన్స్ ఎవరైతే ఇటువంటి కాల్స్ కి, ఇటువంటి ఆపర్చునిటీకి ఫస్ట్ టైం అటెండ్ అయినటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ 30 to 40 minutes ఈ సెషన్లో సో డబ్బు ఎలా సంపాదించాలి, మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలనేది చాలా క్లియర్ గా మీకు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ఎటువంటి అవకాశము అంటే, మనకి బయట బోల్డ్ అని ఉన్నాయి కదా. సో అటువంటిది ఏమీ కాదు. మీ పని మీరు చేసుకుంటూ, అంటే మీరు ఏదైతే ఒక ప్రొఫెషనల్లో ఉన్నారో ఆ ప్రొఫెషనల్లో మీరు ఉంటూ, సో మీకున్నటువంటి ఖాళీ టైం, సో ఆ ఖాళీ టైంని ఇన్వెస్ట్ చేసుకుంటూ, రూపాయి కూడా ఇన్వెస్ట్ లేకుండా మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. ఓకే. సో కాబట్టి ఎటువంటి స్కీములు కానీ, గేములు కానీ, లింక్ సిస్టాలు కానీ అటువంటివి ఏమీ కాదు. వెరీ ప్రొఫెషన్ మీటింగ్ ఇది. సో కాబట్టి ఒక డ్రెస్ కోడ్ లో ఉండాలి. ఎటువంటి బనియన్తో కానీ, సో నైటీలతో కానీ అలా కాకుండా ఒక ప్రొఫెషన్ గా కూర్చోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది లేడీస్ అండ్ జెంట్స్ ఉంటారు కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఒక 30 to 40 minutes మీరు వీడియో కాల్లో కానీ మీరు కూర్చోగలిగితే 100% మీ లైఫ్ ఒక రైట్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతారు. నవ్ డేస్ లో మనం చాలా చూస్తున్నాము, బయట రైట్లు, లెఫ్ట్లు, లింక్ సిస్టాలు, కట్టడాలు కట్టించుకోవడాలు ఇటువంటివి బోల్డ్ అని చూస్తున్నాం. సో అటువంటిది ఇది కాదు. ఓకే. ఇది ఒక ప్రైవేట్ మెంటర్షిప్. మీ ప్రొఫెషన్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకున్నటువంటి ఖాళీ టైంను ఉపయోగించుకుంటూ, ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ లేకుండా, సో ఇంటి దగ్గర కూర్చుంటూ మీ మొబైల్ని ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదించాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్. ఓకే. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఈ కాల్లో ఉన్నట్లయితే మీరు వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి. లేదు నేను ఆల్రెడీ సీరియల్ చూసుకొని రోజు బోర్ కొడుతుంది, లింక్ లో కొంచెం చూద్దాం, సినిమాలు చూసుకుంటూ బోర్ కొడుతుంది, రొటీన్ లైఫ్ ఇదేదో డిఫరెంట్ గా ఉంది, ఒక్కసారి అటెండ్ అవ్వమన్నారు కదా, అటెండ్ అయ్యి చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు లీవ్ అవుట్ అయిపోవచ్చు. ఎందుకు అంటే అటువంటి వాళ్ళ కోసం ఇది కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నట్లయితే ఒక 30 to 40 minutes మేబీ ఈ కాలుకు రావడానికి కూడా మీరు ఎవరికి ఒక రూపాయి కూడా మీరు పే చేసి ఉండకపోయి ఉండొచ్చు. ఫ్రీగానే కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో కూడా మీరు పే చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. సో అటువంటి మనం ఇంటి దగ్గర కూర్చుంటూ ఫ్రీగా ఒక 30 minutes మనం వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటే మన తలరాతలు మారే అవకాశం ఉన్నట్లయితే మనం ఎలా వినాలి అనేది మీకు మీరుగా అబ్జర్వ్ చేయాలి. అలానే మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే కపుల్స్ గా ఉన్నారో, వైఫ్ అండ్ హస్బెండ్ వీలుంటే కూర్చుంటే ఇంకా మీకు యూజ్ఫుల్ గా ఉంటుంది. ఓకే. సో నేను కొద్దిమంది న్యూ పర్సన్స్ ని ఇంట్రడక్షన్ తీసుకుంటూ నేను సెషన్ లోకి వెళ్తాను. ఓకే. సో వీరేష్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? మీకు స్క్రీన్ మీద అన్మ్యూట్ ఆప్షన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే మీ వాయిస్ మాకు వినిపిస్తుంది. మీకు స్క్రీన్ పైన అన్మ్యూట్ ఆప్షన్ వచ్చి ఉంటుంది. మహబూబ్ నగర్. ఓకే. నా ప్రొఫెషన్ ఫోటోగ్రఫీ. ఓకే. ఫోటోగ్రఫీ ఆల్బర్ట్ డిజైనింగ్ చేస్తాను. ఓకే. సో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి మీ ఫోటోగ్రఫీలో? 20 years. 20 years. సో అంటే ఆల్రెడీ దాంట్లో మీరు సక్సెస్ ప్రొఫైల్లో ఉన్నారు కదా, మళ్ళీ అదనంగా ఇన్కమ్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చూద్దాం, ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పారు కదా, దానికోసం. ఓకే. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు ఈ కాల్ కి? మేడం ఉంటారు. ఓకే, గుర్తులేదు, నో ప్రాబ్లం. సో ఆ నెంబర్ అయితే మీ దగ్గర ఉంది కదా. సో మళ్ళీ మీకు ఈ అవకాశం మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మళ్ళీ మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో 30 to 40 minutes మీరు వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. ఓకే. కిరణ్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి.
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? సార్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే నన్ను సుబ్బారెడ్డి గారు ఇన్వైట్ చేశారండి. ఓకే సార్ నేను గోల్డ్ షాప్ లో వర్క్ చేశాను సార్. నేను కొంచెం బ్యాక్ పెయిన్ అటాక్ అయ్యి ఇప్పుడు 2 months నుంచి నేను రెస్ట్ లోనే ఉన్నా సార్. ఓకే ఇప్పుడు నార్మల్ గా ఒక చిన్న జాబ్ చూసుకున్నా, అది 9 to 2 మధ్యలో అయిపోయే జాబ్ చిన్నదే చూసుకున్నా సార్ నేను. ఉమ్, ప్రస్తుతానికి అయితే తర్వాత నుంచి నేను ఫ్రీ టైమే సార్ నాకు. ఓకే సో అంటే మిగతా టైం ఉపయోగించుకుంటూ మీరు ఇంకా మోర్ ఇన్కమ్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు. అవును సార్, అవును. సో ఒక 30 to 40 minutes వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి, మీరు ఒక రైట్ డెసిషన్ అయితే తీసుకుంటారు. ఓకే యా, నీలా గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. యా మాట్లాడండి నీలా గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? సునంద మేడం, యా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. మీ ప్రొఫెషన్ అండి? నేను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లో పాలసీలు చేస్తాను. ఓకే, దాంట్లో పాలసీలు చేస్తాం. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ అండి? నేను ఎడ్యుకేషన్ అంటే మరి ఎక్కువ ఏం లేదు, అప్పుడు 7th వరకే చదువుకున్నాను నేను. ఓకే రైట్ మేడం, ఒక 30 to 40 minutes మీరు వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. సో ఇది ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది, మీ లైఫ్ కు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఈ మెంటర్షిప్ నుంచి మీకు హెల్ప్ అనేది జరుగుతుంది. ఓకే రైట్. యా, రజిత గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు యా మాట్లాడండి రజిత గారు. హౌస్ వైఫ్ ఏం చేయట్లేదు ఇంట్లోనే. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, హౌస్ వైఫ్. మీ ఎడ్యుకేషన్ అండి? 10th class. ఓకే, సో మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? సుధా రాననుకుంటా, నేను ఖర్చు. ఓకే, సో మీ సార్ ఏం చేస్తుంటారండి? డ్యూటీ చేస్తాడు. ప్రైవేట్ జాబా? ఓకే, సో అంటే ఆల్రెడీ సార్ జాబ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు అదనంగా ఇన్కమ్ కావాలనుకుంటున్నారు? ఉండాలి కదా. చెప్పండి. సరిపోవట్లేదు. ఓకే, సరిపోవట్లేదు, అదనంగా ఇన్కమ్ కావాలి. ఓకే, సో మీరు యూనివర్స్ అని నమ్ముతారా? నమ్ముతా. వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఒక 30 to 40 minutes వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి, 100% మీరు ఒక రైట్ డెసిషన్ అనేది తీసుకుంటారు. యా, గణేష్ అని ఉందండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడవచ్చు. గణేష్ బాబు అని ఉంది, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, స్క్రీన్ మీద అన్మ్యూట్ అని వస్తుంది, మీరు అన్మ్యూట్ చేసుకోండి. తుని నుంచి మాట్లాడుతున్నాను సార్. యా ఓకే, మీ పేరండి? రాజేశ్వరి అండి. రాజేశ్వరి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? మమ్మల్ని హైదరాబాద్ నుంచి మణి గారు ఇన్వైట్ చేశారండి. ఓకే నేను పార్ట్ టైం జాబ్ చేస్తుంటాను సార్, క్రాఫ్ట్ టీచర్ గా. మేడం మళ్ళీ ఒకసారి ప్రొఫెషన్? గవర్నమెంట్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ గా వర్క్ చేస్తుంటాను సార్, పార్ట్ టైం జాబ్. ఓకే ఓకే, సో ఆల్రెడీ మీరు ఒక ప్రొఫెషనల్ లో ఉన్నారు కదా, మళ్ళీ అదనంగా ఇన్కమ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే అది సరిపోవు సార్. సరిపోవట్లేదు. సార్ ఓకే రైట్. సో యా, 100% మేడం, మీరు ఒక 30 to 40 minutes వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి, వాట్ ఈస్ వాట్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. 1 more person తీసుకుంటూ మనం సెషన్ లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ వివో అని ఉందండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ప్రొఫెషన్, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? యా మాట్లాడండి, మీ పేరు? సార్ నా పేరు శివనారాయణ స్వామి అండి. ఓకే బాలకొండయ్య గారు ఇన్వైట్ చేశారు సార్ నాకు హైదరాబాద్ నుంచి. ఓకే, ఇది మీరు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ అమలాపురం డిస్ట్రిక్ట్ నుంచి, అంటే మాది అమలాపురంకి కాకినాడకి మధ్యలోనండి మాది. ఓకే, నేను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టర్ వర్కర్ గా చేస్తున్నాను. ఓకే,
సో మీ ఎడ్యుకేషన్ అండి? నాది 9th క్లాస్ సార్. 9th క్లాస్. ఓకే. సో ఒక 30 to 40 మినిట్స్ మీరు వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. సో ఓకే. మీ లైఫ్ కి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఈ ఆపర్చునిటీ, సో ఖచ్చితంగా మీకు ఈ మెంటర్షిప్ నుంచి హెల్ప్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ సమయ భావన వలన అందరితో నేను మాట్లాడలేకపోతున్నాను. ఓకే. సో మనం సెషన్ లోకి వెళ్దాం. ఓకే. సో ఈ కాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మెంటర్ అన్న మెంటర్షిప్ అన్న ఎప్పుడైనా విన్నారా? మెంటర్ అన్న మెంటర్షిప్ అన్న. ఓకే. సో నో ప్రాబ్లం. నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను. ఓకే. వెల్కమ్ టు ద గ్రేట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. మెంటర్ అంటే మనం ఎటువంటి లైఫ్ స్టైల్కి వెళ్ళాలనుకుంటున్నాము, ఆల్రెడీ అటువంటి లైఫ్ స్టైల్ని అనుభవించినటువంటి వ్యక్తులు, సో ఎలా అటువంటి లైఫ్ స్టైల్కి వెళ్ళాలో వేరే వాళ్ళకి గైడ్ చేసినటువంటి వ్యక్తులు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక గైడ్, అటువంటి వాళ్ళని మెంటర్స్ అంటారనమాట. సో అటువంటి గ్రేట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో బట్ ఇక్కడ ఉన్నటువంటి మెంటర్షిప్ లో ఎటువంటి మెంటర్స్ ఉంటారంటే నెలకి 1 రూపీ నుంచి కొన్ని కోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసినటువంటి వ్యక్తులు ఈ మెంటర్షిప్ లో ఉంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి హౌస్ వైఫ్స్ కి మెంటరింగ్ చేస్తే సంపాదించగలుగుతామా లేదా? 100%. అంటే పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ చూసుకుంటూ, ఇంటి దగ్గర ఉంటూ నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించారు అనుకోండి ఎవరైనా, వాళ్ళు ఎలా సంపాదించారో మనకు చెప్తే మనం కూడా సంపాదించవచ్చు. అలానే ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ, లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, జాబ్ చేసుకుంటూ, పార్ట్ టైం గా నెలకు 1 లక్ష రూపాయలు అదనంగా సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు మనకి గైడ్ చేశారనుకోండి, మనం కూడా సంపాదించవచ్చా? 100% సంపాదించు. అటువంటి వ్యక్తులు ఈ మెంటర్షిప్ లో ఉంటారు. బట్ ఇక్కడ అటువంటి ప్రొఫెషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు, బట్ వీళ్ళు మనల్ని గైడ్ చేస్తారు, కానీ 1 రూపాయి కూడా వీళ్ళు తీసుకోరు. కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. ఈ సెలెక్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, డబ్బు అందరికీ కావాలి, కానీ అటువంటి మైండ్ సెట్ ఎవరికైతే ఉందో అనేది వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అది ఎలా అనేది కొన్ని స్టెప్స్ త్రూగా మీకు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ సెషన్ లాస్ట్ వరకు ఉంటే ఆ సెలెక్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సో మై సైడ్ చూసుకున్నట్లయితే నా పేరు సురేష్ ఫ్రమ్ విజయవాడ. బేసికలీ నేను మెకానికల్ ఇంజనీర్, ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 10 సంవత్సరాలు చేశాను. అవుట్ ఆఫ్ లో ఒక 2 ఇయర్స్ చేశాను. సో ఇలా నేను ఒక 13 ఇయర్స్ 12 ఇయర్స్ నేను జాబ్ చేసిన తర్వాత నాకు నేను వేసుకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఏం సాధించాను, నా ఫ్యూచర్ లో ఇంకా నాకు ఏం కావాలి అని నాకు నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను. సో ఆ క్రమంలో నాకు ఆన్సర్ దొరకలేదు. మార్నింగ్ 7 గంటలకు డ్యూటీకి వెళ్ళడం, నైట్ 10 గంటలకు డ్యూటీ నుంచి రావడం, 1వ తారీఖు శాలరీ వచ్చేది, 10వ తారీఖు ఖాళీ అయిపోయింది. నాకు దొరికినటువంటి ఆన్సర్ ఇదే అనమాట. మేబీ చాలా మంది లైఫ్ స్టైల్లో కూడా ఇది జరుగుతుంది, బట్ ఇది కాదు లైఫ్ స్టైల్, మిషనరీ లైఫ్ స్టైల్ కాదు. బట్ ఏదైనా ఒకటి సాధించాలి లైఫ్ లో అని అలా ఆలోచిస్తున్న క్రమంలో థ్యాంక్స్ టు యూనివర్స్, సో ఒక ఫ్రెండ్ త్రూగా నేను యూనివర్స్ కి కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. అద్భుతమైనటువంటి యూనివర్స్ గురువు గారు నేను ఫాలో అవడం అనేది జరిగింది. సో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని యూనివర్స్ కనెక్ట్ అవ్వడం, ఆ ఎఫర్మేషన్స్, పాజిటివ్ గా ఆలోచించడం, ఇలా చేస్తున్న క్రమంలో సో ఇటువంటి మెంటర్షిప్ అనేది ఒక ఫ్రెండ్ త్రూగా నాకు పరిచయం అయింది. సో అటువంటి మెంటర్షిప్ లో చాలా అద్భుతంగా నేను సక్సెస్ అవుతున్నాను. సో అలానే చాలా మంది, అంటే నేను ఇలా అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో ఏం జరిగిందంటే, అందరూ కష్టపడుతున్నారు. కొద్దిమంది ఉద్యోగాలు చేసి కష్టపడుతున్నారు, డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. కొద్దిమంది ఇన్వెస్టులు చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. కొద్దిమంది ఇన్వెస్టులు చేసి టైం పెట్టి కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రొఫెషనల్ లో కష్టపడుతున్నారు, కానీ ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలనుకునే కష్టపడుతున్నారు. కానీ ఇంతమంది కష్టపడుతున్నా సరే కొద్దిమంది మాత్రమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్తున్నారు. అంటే ఎజెండా అనేది అందరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, కానీ కొద్దిమంది మాత్రమే వెళ్తున్నారు. ఈ రోజు ఈ సెషన్ లో ఆ కొద్దిమంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి ఎలా వెళ్ళారు అనేదే ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ విషయం మనకు తెలిసిందనుకోండి, మనం కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళొచ్చు. ఓకే. సో సాధారణంగా ప్రతి ఒక్కరూ కష్టపడుతుంది దేనికంటే ఆర్థిక స్వాతంత్రం కొరకు. అంటే ఏంటి, మనం ఆర్థికంగా స్వాతంత్రం అనేది మనకు రావాలి. అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనం స్టాండర్డ్ గా ఉండాలి ఆర్థికంగా అనేదే మన ఆలోచన. కానీ 95%, అంటే 100 మందిలో 95 డిపెండబిలిటీ, అంటే ఆర్థికంగా ఇంకొకరి పైన ఆధారపడవలసి వస్తుంది. అంటే ఎలా అంటే తల్లిదండ్రుల పైన ఆధారపడటం, ఉద్యోగాల పైన ఆధారపడటం, బాస్ పైన ఆధారపడటం,
ఏవైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే కస్టమర్స్ పైన ఆధారపడటం, చాలా మంది హౌస్ వైఫ్లు హస్బెండ్ పైన ఆధారపడటం ఇదే జరుగుతుంది. అంటే 95% ఇంకొకరి మీద ఇన్కమ్ కొరకు డిపెండబిలిటీ అనేది జరుగుతుంది. సో అలానే మిగతా ఏదైతే 5% ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా స్టేబిలిటీ అవుతున్నారు. బట్ ఈ 95% పీపుల్ కూడా వీళ్ళు కూడా ఆర్థిక స్వాతంత్రం కోసమే పోరాడుతున్నారు. అయితే అసలు ఆర్థిక స్వాతంత్రం మనకు రావాలంటే మనం ఏం చేయాలి? అసలు ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. ఆర్థిక స్వేచ్ఛ అనేది అందరికీ కావాలనుకుంటారు, కానీ ఈ ఆర్థిక స్వేచ్ఛ అనేది మనకు చాలా మందికి తెలియదు. సో ఇది ఫస్ట్ మీకు ఎడ్యుకేట్ చేస్తాను. ఏంటి అంటే ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి అంటే, మీరు ఏదైతే ఒక ప్రొఫెషనల్లో ఉన్నారో ఆ ప్రొఫెషనల్లో మీకు ఒక ఇన్కమ్ వస్తుంటది. ఆ ఇన్కమ్ మీ ఫ్యామిలీ లీడ్ చేయడానికి సరిపోతుంది. సో అలా కాకుండా మీకంటూ కొన్ని ఆస్తులు ఉండాలి, మీకంటూ కొన్ని అసెట్స్ ఉండాలి. సో ఆ అసెట్స్ నుంచి వచ్చినటువంటి జనరేట్ అయి వచ్చినటువంటి ఇన్కమే మీ ఫ్యామిలీ లీడ్ చేయడానికి సరిపోవాలి. అప్పుడు మీరు ఆర్థిక స్వేచ్ఛలో ఉన్నట్టు. సో లేదు అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారు ఫ్యామిలీలో, ఒకరు జాబ్ చేస్తుంటారు. సో మేబీ ఒక హెల్త్ ఇష్యూ వలన కానీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చి వాళ్ళ నెల రోజులు ఏం పని చేయలే వెళ్ళలేదు అనుకోండి డ్యూటీకి, అప్పుడు ఆ ఇన్కమ్ ఏమవుద్ది? జీరో అవుద్ది. సో అప్పుడు ఆ ఫ్యామిలీ లీడ్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా మీకంటూ కొన్ని అసెట్స్ నుంచి జనరేట్ అయి వచ్చింది అనుకోండి, ఒక నెలకు 1 లక్ష రూపాయలు, ఒక 50,000. సో అప్పుడు ఒకవేళ ఈ నెల రోజులు కాదు 2 నెలలు ఇంటి దగ్గర పడుకున్నా సరే మన ఫ్యామిలీ లీడ్ చేయడానికి కావాల్సిన ఇన్కమ్ అనేది ఆ అసెట్స్ ద్వారానే వచ్చేస్తుంది. అటువంటి ఇన్కమ్ మనం ఉంటేనే మనం ఆర్థిక స్వాతంత్రంలోకి వెళ్తాం. అటువంటి ఇన్కమ్ లోకి వస్తేనే మనం ఆర్థిక స్వేచ్ఛలో ఉన్నట్టు. సో మరి ఆల్రెడీ అలా ఉన్నటువంటి ఆర్థిక స్వేచ్ఛలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం ఫాలో అయితే వాళ్ళు ఆర్థిక స్వేచ్ఛలోకి వెళ్ళారు అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, వీళ్ళు ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ అనేది ఫాలో అవుతారు. ఈ కాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ అని కానీ నెలసరి బడ్జెట్ షీట్ అని కానీ ఇప్పుడు వరకు ఎవరైనా విన్నారా? చాలా మందికి తెలియదు ఈ పదాలు కూడా. అందుకనే మనం ఏం చేస్తుంటామంటే తెల్లవారి నుంచి సాయంత్రం వరకు కష్టపడడానికి రెడీ అయిపోతాం. అందరికీ డబ్బులు కావాలి, కానీ క్లారిటీ లేదు. అందుకనే మన పక్కింటి వాళ్ళు కానీ ఎదిరింటి వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఏదో ఒక స్కీమును గేమును కానీ తీసుకొచ్చారనుకోండి, మనం అట్రాక్ట్ అయిపోతాం. అలానే నేను ఒక ఉద్యోగం చేస్తుంటాను, ఈ కంపెనీలో కంటే పక్క కంపెనీలో ఇంకొక 5,000 ఎక్స్ట్రా అంటే మళ్ళీ అక్కడికి అట్రాక్ట్ అయిపోతాం. అంటే మనకి డబ్బులు కావాలి, కానీ ఎంత కావాలి, ఎందుకు కావాలి అనేది క్లారిటీ లేదు. అందుకని ఎవరు చెప్పినా సరే మనం దాంట్లో ఎఫెక్ట్ అయిపోయి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మీకంటూ ఒక ప్లానింగ్ బడ్జెట్ పరంగా ఉన్నట్లయితే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు ఈ పని చేయాలి, దేని కొరకు చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అలా క్లారిటీ వస్తేనే మీరు ఇక్కడ లైఫ్ లో సక్సెస్ అవుతారు. లేదు అనుకోండి, మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా, ఎంత పెద్ద ఇన్కమ్ వచ్చినా సరే, సో ఉన్నటువంటి టెన్షన్లు అలానే ఉంటాయి, పరిస్థితులు అలానే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10,000 రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా అవే టెన్షన్స్, 10 లక్షలు వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే టెన్షన్స్. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు అలా జరుగుతుందంటే ఫైనాన్షియల్ పరంగా ఒక ప్లానింగ్ అనేది లేకపోవడం వల్లనే. సో ఇక్కడ మనము రిచ్ అవ్వాలి అంటే, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి అడిగితే వాళ్ళు మీకు ఫ్రీగానే ఒక PDF రూపంలో వాళ్ళు పంపిస్తారు ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ అనేది. మీరు శుభ్రంగా జిరాక్స్ తీసుకొని, అన్మ్యారీడ్ అయితే మీ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని మీ ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ మీరు రాయవలసి ఉంటుంది. మ్యారేజ్ అయితే మీ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కూర్చొని మీరు ఈ ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ అనేది రాయవలసి ఉంటుంది. అయితే ఇది రాసే విధానం ఎలా అంటే, ఈ ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఎవరు చెప్పలేదు కదా, సో కాబట్టి మీకు మీరు నోట్ చేసుకోవచ్చు, లేకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి అడగొచ్చు. మీ ఫైనాన్షియల్ చెక్ లిస్ట్, మీ రూమ్ రెంట్ ఎంత, మీ కరెంట్ బిల్ ఎంత, పాల బిల్ ఎంత అవుతుంది, సో అలానే గ్రోసరీ ఎంత అవుతుంది, ఈఎంఐలు ఏమైనా ఉన్నాయా, గోల్డ్ లోన్లు ఏమైనా ఉన్నాయా, పర్సనల్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, పిల్లలు ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, టోటల్ మీ పాకెట్ లో నుంచి ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు రాయాలి. అలానే మీకు వచ్చే సోర్సెస్ ఏంటి, మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా, మీ హస్బెండ్ ఏమైనా జాబ్ చేస్తున్నారా, లేకపోతే వైఫ్ ఏమైనా జాబ్ చేస్తున్నారా, పిల్లలు ఏమైనా చేస్తున్నారా, మీకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ ఏంటి అనేది మీరు రాసి దాన్ని కూడా టోటల్ చేయాలి. సో ఇలా మీరు రాసుకున్నట్లయితే మీరు ఇప్పుడు పాజిటివ్ క్యాష్ ఫ్లోలో ఉన్నారా, నెగిటివ్ క్యాష్ ఫ్లోలో ఉన్నారా అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీకి నెలకి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది అనుకోండి. సో ఇలా రాసుకున్నట్లయితే మీకు అప్పుడు అర్థమవుద్ది నెగిటివ్ 50,000 క్యాష్ ఫ్లోలో ఉన్నారు అని. సో ఇప్పుడు మీ ఫస్ట్ డ్రీమ్ ఏంటి, నెగిటివ్ 50,000 నుంచి పాజిటివ్ 50,000 వరకు వెళ్ళాలి. ఇది మీ ఫస్ట్ డ్రీమ్. సో అలా మీరు కానీ మీ బడ్జెట్ షీట్ కానీ మీరు రాసుకొని వస్తే ఈ మెంటర్షిప్ లో మీకు అక్కడ హెల్ప్ అనేది జరుగుతుంది. అంటే మీకు ఎంత మీకు ఖర్చు అవుతుంది, ఎంత మీకు వస్తుంది,
ఇంకా మధ్యన గ్యాప్ ఎంత ఉంది అనేది మీకు క్లారిటీ ఉంటే ఆ గ్యాప్ ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది ఈ మెంటర్షిప్ నుంచి మీకు హెల్ప్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక బస్సు ఎక్కారు, ఎక్కిన తర్వాత కండక్టర్ అడుగుతారు కదా మీరు ఎక్కడికి వెళ్తారని, మీరు ఏమీ చెప్పలేదు అనుకోండి, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తారు కదా. సేమ్ ఈ మెంటర్షిప్ లో కూడా మీరు ఫైనాన్షియల్ పరంగా మీకు ఏం కావాలనేది మీకు క్లారిటీ రావాలి, మీరు ఎక్కడ ఉన్నారనేది మీకు క్లారిటీ రావాలి. సో అక్కడికి ఎలా వెళ్ళాలనేది ఈ మెంటర్షిప్ నుంచి మీకు హెల్ప్ అనేది జరుగుతుంది. అలానే రిటైర్మెంట్ ప్లానింగ్ ఏమైనా ఉందా, అంటే జీవితాంతం కష్టపడాలని అనుకుంటున్నారా, లేదు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అనేది కూడా మీకు క్లారిటీ అనేది ఉండాలి. సో ఇలా మీరు మీ యొక్క బడ్జెట్ షీట్ అనేది మీరు ఫస్ట్ రాసుకోవాలి. అప్పుడు మీరు ఎలా సక్సెస్ అవ్వాలనేది ఈ మెంటర్షిప్ నుంచి హెల్ప్ అనేది జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే ఎందుకొరకు కష్టపడుతున్నాం, తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఈ కాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది వీడియో ఆఫ్ లో ఉన్నారు. ఎందుకు వీడియో ఆఫ్ లో ఉన్నారు? బిజీ. ఎందుకు బిజీ అంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ డిజైర్ స్టేట్ కోసం, అంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఆ ఏదో ఒకటి ఏంటి అంటే మంచి హౌస్ ఉండాలి, మంచి కారు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అప్పులు ఉండకూడదు, పిల్లలకు మంచి స్కూల్ చదివించాలి, కావలసినటువంటి బంగారం కొనుక్కోవాలి, కావలసినటువంటి ఇంటికి కావాల్సినటువంటి ఫ్రిడ్జ్, ఏసీ ఇటువంటివన్నీ కొనుక్కోవాలి. వీటి కోసమే కదా మనం బిజీ లైఫ్ స్టైల్. దీనికి మించి ఏమైనా దేని గురించి అయినా కష్టపడుతున్నామా? నో. ఎప్పటి నుంచి కష్టపడుతున్నాం అంటే కొన్ని తరాల నుంచి. మన తల్లిదండ్రులు కష్టపడ్డారు దీని కొరకే, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడ్డారు దీని కొరకే, ఇప్పుడు మనము కష్టపడుతున్నాం దీని కొరకే, రేపొద్దున మన పిల్లలకు కూడా మంచి స్కూల్లో చదివించి ప్రిపేర్ చేస్తున్నాం కూడా దీని కొరకే. కానీ ఇప్పటి వరకు ఎవరైనా సరే అమ్మయ్య నా లైఫ్ లో ఫ్యూచర్ డిజైర్ స్టేట్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోయాయని చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేదు. ఆ గ్యాపే ఇక్కడ ఏర్పడుతుంది. డబ్బు ఉండే వాళ్ళ దగ్గర టైం లేదు, టైం ఉండే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. సో ఈ గ్యాప్ ని మీరు కూడా మీ లైఫ్ లో ఇలానే లైఫ్ లాంగ్ కష్టపడాలనుకుంటున్నారా? మీ పిల్లలకు కూడా ఇటువంటి కష్టాలు ఇవ్వాలనుకుంటున్నారా? అలా కాకుండా మీకంటూ ఒక అసెట్, ఇంటి దగ్గర కూర్చుంటూ ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ లేకుండా పార్ట్ టైం గా ఈ మెంటర్షిప్ హెల్ప్ తీసుకుంటూ ఒక పీరియడ్ ఆఫ్ టైం కష్టపడి తర్వాత లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అనేది మీరే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇందాక నేను చెప్పాను కదా ఒక బడ్జెట్ సీట్ అని, అదే ఈ బడ్జెట్ సీట్ అన్నమాట. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి అడిగితే వాళ్ళు మీకు ఇస్తారు. దీనికి ఎటువంటి పే చేయవలసిన అవసరం లేదు, ఫ్రీగానే ఇస్తారు. సో ఎప్పుడైతే ఈ బడ్జెట్ షీట్ మీరు రాస్తారో ఫైనాన్షియల్ పరంగా మీరు ఎక్కడున్నారు, సో మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది రాసిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మెంటర్స్ తో యాక్సెస్ తీసుకొని మీకు ఇండివిజువల్ గా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ అనేది రాయాలి. సాధారణంగా మనం ఒక 5,000, 10,000, ₹1,00,000 సంపాదించాలంటే బయట బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. ఒక షాపింగ్ మాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మనం సంపాదించవచ్చు. కానీ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీకు కొన్ని అసెట్స్ అనేది కావాలి, ఆస్తులు అనేవి కావాలి. బట్ ఇంతకు ముందు మనకి అసెట్స్, ఆస్తులు అనేవి డబ్బులు ఉంటే మనం సంపాదించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు డబ్బులు ఏమి కాకుండా, ఇన్వెస్ట్ లేకుండా మనము ఇటువంటి అసెట్స్ అనేది మనం బిల్డ్ చేయొచ్చు. సో మనం సాధారణంగా ఫైనాన్షియల్ బ్లాక్స్ గాని మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇన్కమ్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి, అంటే ఎక్స్పెండిషన్ ఉంటుంది. ఇది ఏంటి అంటే యాక్టివ్ ఇన్కమ్. అంటే ఏదో ఒక ప్రొఫెషన్ లో కష్టపడుతుంటాము, డబ్బులు వస్తాయి, దానికి కావాల్సినటువంటి ఖర్చులు ఉంటాయి. ఇది రొటీన్ అన్నమాట. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. కానీ మన గోల్ ఏంటి? మన ఎక్స్పెండిషన్ కంటే మన ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే మన ఖర్చుల కంటే మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉండాలి. దాని కొరకే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇందాక నేను చాలా మందితో మాట్లాడాను కదా, సో ప్రతి ఒక్కరు ఆలోచన అదే కదా, నా ఇన్కమ్ అనేది పెరగాలి, అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. సో మన గోల్ అది. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ కి సంబంధించి ఈ అప్డేట్స్ ని మనం ఫాలో అవడం వల్ల మనము ఇన్కమ్ పొటెన్షియల్ పెంచుకోకుండా లైబిలిటీస్ లోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరో ఎదురుగా ఒక క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్తారు. అంటే మీరు ₹1 కూడా లేకుండా మీకు ఒక ₹50,000 మీకు బ్యాంక్ నుంచి అప్పిస్తామని చెప్తారు. అప్పుడు దానికి అట్రాక్ట్ అయిపోతాం. ఎందుకంటే మనకు అవసరం డబ్బు. దానికి మనం అట్రాక్ట్ అయిపోయి ఏం చేస్తాము? ఆ క్రెడిట్ కార్డు తీసుకోవడం అనేది జరుగుతుంది, ఆ లోన్ మీద తీసుకోవడం అనేది జరుగుతుంది, ఆ ఈఎంఐల మీద తీసుకోవడం జరుగుతుంది. అంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మన ఎక్స్పెండిషన్ పెరిగిపోతుంది. మన గోల్ ఏంటి? ఇన్కమ్ పెంచుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ వల్ల ఏమవుతుందంటే మన లైబిలిటీస్ లోకి వెళ్ళిపోతున్నాం. సో యాక్చువల్గా మన స్ట్రాటజీ ఏం పెంచుకోవాలి? మన ఇన్కమ్ అనేది పెంచుకోవాలి. కానీ మన లైబిలిటీస్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, తెలుసో తెలియకో ఒక ఏసీ మీరు కొన్నారు, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, ఈఎంఐలో ఉంది, అంటే ఖర్చు పెరిగింది. సో ఖర్చు పెరిగింది కదా,
డబ్బులు కూడా ఎక్స్ట్రా కావాలి కదా. మీ బాస్ దగ్గరికి వెళ్ళి నేను ఫ్రిడ్జ్ కొన్నాను, నాకు నెలకు ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచండి అంటే పెంచుతారా? లేదు నేను ఏసీ కొన్నాను, ఈఎంఐ కట్టాలి, ఒక 5,000 రూపాయలు పెంచండి అంటే పెంచుతారా? అవకాశం ఉందా? లేదు. సో అలానే నాకు పిల్లలకు మంచి స్కూల్లో చదివించాలి, ఇంకొక 50,000 రూపాయలు కావాలని ఇంకొక జాబ్ ఏమైనా చేయగలరా? అవకాశం ఉందా? లేదు. అంటే మనం ఇన్కమ్ పెంచుకునే అవకాశం మనం ఉన్నటువంటి ప్రొఫెషనల్ లో లేదు అనే విషయం మనకు క్లారిటీ ఉంది. కానీ మనకి ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా కావాలి. సో మరి ఏ సోర్సెస్ ఉన్నాయి? మన ఇన్కమ్ పెంచుకునే సోర్సెస్ ఏమున్నాయని చూసుకున్నట్లయితే అసెట్స్ అనేది బిల్డ్ చేసుకున్నట్లయితే మన ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. ఓన్లీ వన్ అండ్ వన్ సోర్సెస్ అదే మనకు కనిపించింది. ఎగ్జాంపుల్ నా లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే నేను ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్ గా ఒక 10 years చేశాను. నెలకు 1,00,000 రూపాయలు శాలరీ ఉండేది. కానీ ఎప్పటికి కూడా నా ఖర్చులు పెరుగుతూ ఉండేవి. ఎందుకంటే మనం బయట చూస్తూ ఉంటాం, 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చిందంటే ఇమీడియట్లీగా మన ఇంటి ముందు కారు ఉంటుంది. మనం అనుకుంటాం ఆ కారు మనది అని, కానీ అది ఈఎంఐలో ఉంటుంది, మనది కాదు, బ్యాంక్ వాళ్ళది. అలానే ఒక 2 లక్షల శాలరీ ఉందనుకోండి, ఖచ్చితంగా సొంత హౌస్ ఉంటుంది. కానీ సొంత హౌస్ అనుకుంటాం పేరుకి మాత్రమే, అది కూడా బ్యాంక్ వాళ్ళదే, ఎందుకంటే అది ఈఎంఐలో ఉంటుంది. సో అంటే ఏమవుతుంది, ప్రతి ఒక్క ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం ఇటువంటి పర్సన్ చూస్తున్నాం. ఎందుకంటే నేను కూడా అటువంటి లైఫ్ స్టైల్లో ఉన్నాను. సో బట్ థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు దిస్ మెంటర్షిప్. సో యూనివర్స్ కనెక్ట్ అయిన తర్వాత, సో ఈ మెంటర్షిప్ కు నేను సెలెక్ట్ అయిన తర్వాత ప్రెజెంట్ నా లైఫ్ లో లైబిలిటీస్ అనేవి లేవు. అంటే నేను ఒక్క రూపాయి కూడా ఎవరికి అప్పులేను. బాగుంటుందా? ఒక్క రూపాయి కూడా మనం ఎవరికి అప్పు లేకుండా. అలానే అసెట్స్ నుంచి ఎలా ఇన్కమ్ సంపాదించుకోవాలి, అసెట్స్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ లేకుండా, అది కూడా మనం ఖాళీ టైం ఉపయోగించుకుంటే ఎలా బిల్డ్ చేయాలనే విషయం అనేది ఈ మెంటర్షిప్ లో నేను నేర్చుకున్నాను. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను ఉద్యోగం కూడా 5 సంవత్సరాలు అవుతుంది రిజైన్ చేశాను. నాకు ఉద్యోగం కూడా చేసే అవసరం అనేది లేకుండా పోయింది. అంటే 1వ తారీఖు వచ్చేటప్పటికి లక్షల రూపాయలు నా అకౌంట్ లో పడతా ఉన్నాయి. అంటే అసెట్స్ నుంచి మనం బిల్డ్ చేసుకొని టెన్షన్ లేకుండా, పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా లక్షల రూపాయలు మన అకౌంట్ కి 1వ తారీఖు వస్తే ఎలా ఉంటది? బాగుంటది కదా. సో అటువంటి లైఫ్ స్టైల్ అనేది ప్రెజెంట్ మేము అనిపిస్తున్నాం. సో మరి మీరు కూడా అటువంటి లైఫ్ స్టైల్ కావాలి అంటే ఇప్పుడు చేయవలసినటువంటి పనులు ఏంటి, మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలని చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చేయవలసింది మీ యొక్క బడ్జెట్ చేయండి. ఫైనాన్షియల్ పరంగా మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారనేది మీకు క్లారిటీ రావాలి. మీకు ఎందుకు డబ్బులు కావాలనేది క్లారిటీ రావాలి. ఎంత కావాలనేది క్లారిటీ రావాలి. ఓకే. సో ఈ క్లారిటీ మీకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నటువంటి మెంటర్స్ తో, ఎక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చుంటే దానిని మీరు ఎలా పొందొచ్చు నిజాయితీగా, ఎథికల్ గా అనేది వాళ్ళు మీకు చెప్పడం అనేది జరుగుతుంది, నేర్పడం అనేది కూడా జరుగుతుంది, మీరు నేర్చుకోవచ్చు. సో సాధారణంగా బయట ప్రతి ఒక్కరిని కూడా మనం టచ్ చేసుకున్నట్లయితే ఈ 2 ఇన్కమ్ లోనే ఉంటారు. ఎవరినైనా మీరు టచ్ చేయండి, ఈ 2 types ఇన్కమ్ లో ఉంటారు. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అది గవర్నమెంట్ ఉద్యోగం అయినా, ప్రైవేట్ ఉద్యోగం అయినా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా, ఏదైనా సరే మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే కొద్ది రోజులు మనం పనిచేసి తర్వాత మన పని ఆగిపోయినా సరే మన ఇన్కమ్ అనేది కంటిన్యూగా జనరేట్ అయి వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ కావాలంటే మనకు బయట ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఒక 10th క్లాస్, డిగ్రీ, ఎంటెక్, ఎంఎస్సి, డాక్టర్, లాయర్, ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా చదువుకుంటే మనకి ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ ఎంతో కొంత ఇన్కమ్ అనేది మనకి యాక్టివ్ ఇన్కమ్ వచ్చేస్తుంది. సో అలానే ప్యాసివ్ ఇన్కమ్ కావాలన్నా సరే మనకి ఎడ్యుకేషన్స్ కావాలి. మరి ఎటువంటి ఎడ్యుకేషన్స్ కావాలి అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది కావాలి. కానీ మనకు బయట ఫైనాన్షియల్ స్కూల్స్ కానీ, ఫైనాన్షియల్ కాలేజ్ కానీ ఏమైనా ఉన్నాయా? నో. అందుకనే మనందరం కూడా యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉంటున్నాం. సో ఈ మెంటర్షిప్ త్రూగా మీకు ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళే అవకాశం అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది. అంటే మీకు ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయినట్లయితే మీకు నేర్పడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ 2 types ఇన్కమ్స్ ని, ఒకటి యాక్టివ్ ఇన్కమ్ ని టైం బేస్డ్ ఇన్కమ్ అంటారు, ప్యాసివ్ ఇన్కమ్ ని అసెట్ బేస్డ్ ఇన్కమ్ అంటారు. అంటే యాక్టివ్ ఇన్కమ్ ని టైం బేస్డ్ ఇన్కమ్ అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ మీకు ఇక్కడ గణేష్ బాబు అని ఉంది కదా. సో మేడం గారు ఇందాక చెప్పారు కదా, ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు. అంటే మేడం గారు మార్నింగ్ వెళ్ళి పని చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి పని చేస్తే ఆ అవర్స్ ని బట్టి ఆవిడకి శాలరీ ఇస్తారు. అంటే ప్రతి ఒక్క జాబ్ కూడా అలానే ఉంటుంది. మనం అక్కడ ఎంత పని చేసామనేది కాకుండా మనం ఎన్ని గంటలకు వెళ్ళాము, ఎన్ని గంటలకు వచ్చామనే దాని మీదే ఉంటది. అందుకనే మనకు ఒక 8 hours కు ఒక 30,000 ఇస్తారు. ఇంకా డబ్బులు సరిపోవట్లేదు అనుకుంటే 16 గంటలు చేస్తే 60,000 ఇస్తారు. ఇంకా డబ్బులు సరిపోవట్లేదు అనుకుంటే 24 గంటలు చేస్తే 90,000 ఇస్తారు. కానీ ఇంకా డబ్బులు సరిపోవట్లేదు అంటే మళ్ళీ మనం పని చేయడానికి అక్కడ అవర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అందుకనే మనం అక్కడ దాని చుట్టే తిరుగుతా ఉన్నాం. సో మనము లైఫ్ లో రిచ్ అవ్వాలన్నా, కోటీశ్వరులు అవ్వాలన్నా, మన తలరాతలు మారాలన్నా మన ఇన్కమ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ ఉంటేనే మన తలరాతలు మారుతాయి.
మరి ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూసుకున్నట్లయితే అసెట్ బేస్డ్ ఇన్కమ్ అంటారు. అంటే అసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు. ఎగ్జాంపుల్, మీకు ఒక 10 హౌసెస్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క హౌస్ 10,000 రూపాయలు రెంట్కి ఇచ్చారు అంటే మీకు 1వ తారీఖు వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. అంటే ఏంటి? అది అసెట్ ఇన్కమ్, అంటే ఆస్తుల నుంచి వచ్చినటువంటి ఇన్కమ్. మరి అలా రావాలంటే మనం ఏం చేయాలి? ఆ 10 హౌసెస్ కట్టాలి, అంత ఇన్వెస్ట్ చేయాలి, అంత టైం పెట్టాలి. కానీ నవ్ డేస్ లో మన దగ్గర అంత ఇన్వెస్ట్ లేదు, అంత టైము పెట్టలేము. కాబట్టి ఈ మెంటర్షిప్ నుంచి మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే ఒక ప్రొఫెషనల్ లో ఉన్నారో ఆ పని మీరు చేసుకుంటూ, మీరు ఏదైతే తెలంగాణలో ఉన్నారా, ఏపీలో ఉన్నారా, భూమి మీద ఎక్కడైనా ఉండని, మీరు అక్కడ ఉంటూ మీ మొబైల్ ను ఉపయోగించుకుంటూ రోజుకు ఒక 3 నుంచి 4 గంటలు, అంటే సీరియల్ చూసే టైం, అరుగుల మీద అమ్మలక్కలతో మాట్లాడే టైం, ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసే టైం, ఇటువంటి టైంని మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని మీ ఇంటి దగ్గర ఉంటూ మీ మొబైల్ ను ఉపయోగించుకుంటూ మీరు టైం పెట్టుకోగలిగితే, ఇక్కడ మీకు 120 days ఆన్లైన్ లో మీకు ఇక్కడ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మీకు నేర్పడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటారో మీకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మెంటర్షిప్ మీకు అలా హెల్ప్ అనేది జరుగుతుంది. సో అలానే సాధారణంగా ఇక్కడ ఇన్కమ్ పొటెన్షియల్ చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ మీకు ఇన్కమ్ ఎలా మీకు జనరేట్ అవుతుంది? ఎందుకంటే మనము చాలా బాగా చెప్పారు సార్ ఇప్పటి వరకు, నాకు నెలకు ఎంత వస్తుంది, నేను ఏం పని చేయాలో చెప్పండి అని చాలా మంది మైండ్ సెట్ లో వస్తుంది 100%. ఎందుకంటే మనం యాక్టివ్ ఇన్కమ్ మైండ్ సెట్, మన మైండ్ సెట్ అలానే ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్, అంటే కొద్ది రోజులు మనం పనిచేసి తర్వాత మన పని ఆగిపోయినా సరే మన ఇన్కమ్ అనేది కంటిన్యూగా జనరేట్ అవుతుంది. సో ఇది ఎలా మీకు ఇన్కమ్ కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మీ బడ్జెట్ షీట్ రాసుకున్నారు, అంటే ఇప్పుడు 4 ఉన్నటువంటి ఫ్యామిలీకి నెలకు ఒక 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళకి వచ్చే శాలరీ వచ్చేటప్పటికి, వాళ్ళ ఇన్కమ్ వచ్చేటప్పటికి 50,000 వస్తుంది. అంటే మీ గ్యాప్ ఎంత ఉంది? 30,000. అలా మీ బడ్జెట్ షీట్ ని కానీ మీరు రాసుకున్నట్లయితే ఒక 6 months లోపల ఆ 30,000 ఈ మెంటర్షిప్ త్రూగా మీరు ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ నేర్పుతారు. అలానే మీ బడ్జెట్ షీట్ రాసిన తర్వాత మీకు 1 lakh ఉందా, 2 lakh ఉందా, 5 lakh ఉందా, 10 lakhs ఉందా, 50 lakhs ఉందా, ఎంతైనా ఉండని. సో దానిని మీరు ఈ మెంటర్షిప్ త్రూగా ఎలా మీరు అది సాధించవచ్చు అనేది ఈ మెంటర్షిప్ లో మీకు హెల్ప్ అనేది జరుగుతుంది. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీ బడ్జెట్ షీట్ రాసి మీరు వాళ్ళ దగ్గర కూర్చున్నట్లయితే, సో ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్, సక్సెస్ పీపుల్స్ మీతో 1-on-1 మీకు జూమ్ కాల్ తీసుకొని మీతో వాళ్ళ కపుల్స్ తో మాట్లాడి వాళ్ళ డెసిషన్ అనేది మీకు ఇస్తారనమాట. అంటే 1 year తర్వాత మీరు ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉండాలనుకుంటున్నారు, ఒక 5 years తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు, ఒక 10 years తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు, మరి అటువంటి లైఫ్ స్టైల్ కి వెళ్ళాలంటే మీకు బయట అవకాశాలు ఏమున్నాయి, సో ఇక్కడే ఎటువంటి అవకాశం మీకు ఉన్నది అంటే టోటల్ గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఎందుకంటే అందరికీ రిచ్ అవ్వాలని ఉంది, బట్ ఎవరు తీసుకెళ్తారు? ఓకే, సో ఒకవేళ ఎవరైనా తీసుకెళ్తారు అనుకుంటే వాళ్ళు ఎంత కట్టమంటారో తెలియదు, ఎక్కడికి రమ్మంటారో తెలియదు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ ఒక రూపాయి కూడా మీకు ఇన్వెస్ట్ లేకుండా మీరు డబ్బు సంపాదించాలనే డెసిషన్ కానీ తీసుకున్నట్లయితే వీళ్ళు ఎలా అక్కడికి వెళ్ళాలనేది వీళ్ళు చాలా క్లారిటీగా మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మరి అలా అని ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ మీకు ఫ్రీగా ఏమి చేస్తారంటే లేదు. అలాగని మీకు ఏదైనా డబ్బులు ఏమైనా తీసుకుంటారా, ఫీజులు ఏమైనా తీసుకుంటారంటే తీసుకోరు. ఖచ్చితంగా మీలో అబ్జర్వ్ చేస్తారు ఈ క్వాలిటీస్. ఏంటి ఆ క్వాలిటీస్ అంటే, అంబిషన్ పర్సన్ అయి ఉండాలి, డబ్బు సంపాదించాలని అందరికీ ఉంటుంది. ఈ లింక్ అనేది చాలా మందికి వెళ్ళింది, కానీ ఎంతమంది వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నారు? అంటే మనకి ఒక రూపాయి కూడా పే చేయకుండా మన ఇంటి దగ్గర కూర్చుంటూ ఒక 30 minutes వీడియో ఆన్ చేసుకొని కూర్చొని ఒక విషయం మనకు అర్థమైతే మన తలరాతలు మారుతాయంటే ఎంతమంది వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నారు? అంటే డబ్బు మన చేతికి వచ్చేదా? అటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా అందరు రెడీ అవ్వాలని లేదు. బట్ ఇక్కడ మెంటర్స్ మిమ్మల్ని అదే ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. అలానే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. సో మీ అకౌంట్ లోకి ఇప్పుడు ఎంతైతే డబ్బు వస్తుందో అది మీ లెర్నింగ్. మీకు సరిపోతుందా? సరిపోతుంది అనుకుంటే ఈ మెంటర్షిప్ తో ఎటువంటి ఉపయోగం ఉండదు. లేదు సరిపోవట్లేదు అనుకున్నట్లయితే మీకు ఎంత కావాలి, ఎందుకు కావాలి అనేది మీకు క్లారిటీ ఉందనుకోండి, ఎలా తీసుకోవచ్చు అనేది ఈ మెంటర్షిప్ లో మీకు హెల్ప్ అనేది జరుగుతుంది. అలానే వర్క్ థిక్ మైండ్ సెట్ ఉండాలి. సో ఈ 3 క్వాలిటీస్ కానీ మీలో ఉన్నట్లయితే 100% ఈ మెంటర్షిప్ లో మీరు సెలెక్ట్ అవ్వచ్చు. మీరు చదువుకున్నారా, ఎంత చదువుకున్నారు, ఎక్కడున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఉన్నోళ్ళ లేనోళ్ళ, నల్లగున్నారా, తెల్లగున్నారా, పొట్టుకున్నారా, పొడవుకున్నారా, ఏమి ఇక్కడ చూడరు. ఇక్కడ చూసేదంతా కూడా ఈ 3 క్వాలిటీస్ చూస్తారు. మీకు డబ్బు సంపాదించే అవకాశం వచ్చేటప్పుడు మీరు ఎంత రెడీగా ఉన్నారు, మీరు ఎంత కమిట్మెంట్ మీద ఉన్నారు, నేర్చుకోవడానికి ఎంత బాగా ఉన్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి మెంటర్స్ అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళ టైం పెట్టి మనకు హెల్ప్ చేయాలంటే డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వీళ్ళు నేర్పుతారు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక షాప్ పెట్టాము, ఆ షాప్ లో మనకు ఒక 4 కుర్రవాళ్ళు కావాలి, వర్కర్స్ కావాలి. మనం ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటామా? లేకపోతే ఒక కమిటెడ్ గా
పనిచేయడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసి తీసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు నేర్పడానికి ఇటువంటి మెంటర్షిప్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. బట్ ఎవరిని పడితే వాళ్ళని నేర్పి వాళ్ళ యొక్క టైంని, వాల్యుబుల్ టైంని వేస్ట్ అనేది చేయలేరు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాసెస్ త్రూగా సెలెక్ట్ చేసుకొని వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలానే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకున్నట్లయితే ఈ క్రింది ఉన్నటువంటి స్వభావాలని కలిగి ఉండాలి. ఏంటి అంటే డబ్బు సంపాదించాలనే మనస్తత్వం ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, అటువంటి అవకాశం వచ్చేటప్పుడు ఎంతమంది వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నారు, ఎంతమంది ఓపెన్ మైండ్ తో వింటున్నారు. ఓకే, వంట చేసుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ వింటున్నారా, లేదు ఓపెన్ మైండ్ తో వింటున్నారా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అలానే పీపుల్ కి హెల్ప్ చేయాలనే మైండ్ సెట్ ఉండాలి. అంటే ఏంటి అంటే మనకి హెల్పింగ్ అంటే చాలా ఇష్టం. అన్నదానం చేస్తాము, డబ్బులు దానం చేస్తాము కదా. సో ఈ రోజు మీరు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టకుండా నా యొక్క వాల్యుబుల్ టైం ఒక 1 అవర్ మీకోసం ఈ రోజు నేను పెట్టాను. ఎందుకు పెట్టాను? మేబీ మీలో ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీలో సెలెక్ట్ అయితే మీ తలరాతలు మారి మీరు కూడా ఒక 1 ఇయర్ తర్వాత నెలకు ఒక 50,000 రూపాయలు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నారనుకోండి, నన్ను మర్చిపోతారా? లేదు కదా. సో నేను కూడా ఒక హెల్ప్ చేస్తున్నాను అని నేను ఇక్కడ నా యొక్క టైం అనేది నేను పెట్టడం అనేది జరిగింది. సేమ్ మీరు కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ మీకు దొరికిన తర్వాత మీరు కూడా చాలా మందికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అలానే ఇక్కడ నిజాయితీగా ఉండాలి. ఇక్కడ ఏదో ఒకటి చెప్పి అటువంటిది ఏమీ ఉండదు. ఇక్కడ ఏం చెప్తారో అదే చేస్తారు, ఏం చేస్తారో అదే చెప్తారు. సేమ్ మీరు కూడా నిజాయితీగా ఉండాలి. అలానే ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే మనస్తత్వం కలిగి ఉండాలి. నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే, నా బతుకింతే, ఇంక జీవితం అయిపోయింది. మాక్సిమం హౌస్ వైఫ్ల దగ్గర జరుగుతుంది. పెళ్లి అయిపోయి పిల్లలు అయిపోయిన తర్వాత జీవితం అయిపోయినట్టు ఫీల్ అవుతారు. సో అలాగే ఉన్నట్లయితే మేబీ ఈ మెంటర్షిప్ లో మీరు ముందుకు వెళ్ళలేరు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నేను ఏదైతే సాధించాలనుకుంటున్నానో, ఏదైతే నాకు ఒక రికగ్నేషన్ కావాలనుకుంటున్నానో, ఏదైతే నేను నా పిల్లలకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలనుకుంటున్నానో అటువంటి అవకాశం నేను నమ్ముకున్నటువంటి భగవంతుడి ద్వారానా, నేను నమ్ముకున్న యూనివర్స్ ద్వారానా, ఈ రోజు ఒక పర్సన్ ద్వారానా వచ్చింది. నాకు నేనంటే ఏంటో నిరూపించుకుంటాను అని ఒక కసి పట్టుదల అనేది మీలో కనిపించాలి. అలానే నేర్చుకునే మనస్తత్వం ఉండాలి. సో నాకు అంతా తెలుసు అనుకున్నట్లయితే 18 సంవత్సరాల పిల్లోడు కూడా 150 సంవత్సరాల ముసలివాడితో సమానం. ఇంకా నేను నేర్చుకోవాలి, ఏదైనా సాధించాలని ఆలోచన ఉన్నట్లయితే 150 సంవత్సరాల ముసలివాడు కూడా 16 సంవత్సరాల పిల్లోడితో సమానం. బట్ మీరు ఎటువంటి మైండ్ సెట్ తో కలిగి ఉన్నారనేది కొంచెం యువర్ సెల్ఫ్. అలానే మార్పు చెందడానికి, గొప్ప వ్యక్తులుగా మారడానికి సిద్ధంగా ఉండాలి. మనకి ట్రెండ్కి తగ్గట్టు మారిపోతున్నాయి. ఓకే, సో ఆ ట్రెండ్కి తగ్గట్టు మనం మారాలి. ఇంకా మా అమ్మమ్మ కట్ల పొయ్యి మీదే వండింది, నేను కూడా కట్ల పొయ్యి మీదే వండుతాను అనుకుంటే కళ్ళు పులుముకొని వండడమే, వేరే ఆప్షన్ లేదు. లేదు మా డాడీ సైకిల్ మీద ఆఫీస్కి వెళ్ళాడు, నేను కూడా సైకిల్ మీద ఆఫీస్కి వెళ్తానంటే కష్టపడి వెళ్ళటమే, వేరే ఆప్షన్ లేదు. అలా కాకుండా ట్రెండ్కి తగ్గట్టు మనం మారి, మొబైల్స్ వచ్చాయి, ఓకే, ల్యాప్టాప్లు వచ్చాయి. సో ఇంటి దగ్గర కూర్చుంటూ, ఓకే, సో మనం టైం పెట్టుకుంటూ డబ్బు సంపాదించే అవకాశాలు వచ్చాయి. వాటికి తగ్గట్టు మనం మారొచ్చు. ఓకే, వెరీ కామన్ సెన్స్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఏంటి అంటే మనం ఇంటి దగ్గర ఉంటూ మన ప్రొఫెషన్ కి డిస్టర్బెన్స్ లేకుండా, మన క్వాలిఫికేషన్ తో ఇబ్బంది లేకుండా, 1 రూపాయి కూడా ఎవరికి మనం పే చేయకుండా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం వచ్చేటప్పుడు మనం ఎందుకు టైం పెట్టకూడదు అనేది కామన్ సెన్స్ పాయింట్ గాని మనకు గాని ఓపెన్ అయితే 100% ఈ మెంటర్షిప్ లో సక్సెస్ అనేది అవ్వచ్చు. ఎందుకంటే అటువంటి కోకొల్ మందిని నేను చూశాను, కొన్ని కోట్ల మందిని చూశాను. కొన్ని స్టెప్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత అటువంటి వ్యక్తులు మీరు కూడా చూడగలుగుతారు. అలానే 2 to 3 years పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ యొక్క బడ్జెట్ షీట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో మీ బడ్జెట్ షీట్ అయిన తర్వాత సో మీరు 1 year, 6 months, 2 years, 10 years అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు అంత ఆషామాషి వ్యక్తులు కాదు, చాలా మందికి హెల్ప్ చేస్తూ చాలా అద్భుతంగా సక్సెస్ అవుతున్నటువంటి వ్యక్తులు అనమాట. సో ఈ సెషన్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి. కమ్యూనికేట్ అయితే ఈ బడ్జెట్ షీట్ అనేది వాళ్ళు మీకు పంపిస్తారు. దాంతో పాటు 64 పేజీలు ఉన్నటువంటి ఒక PDF ను పంపిస్తారు. పైప్ లైన్ పారబుల్ బుక్ అంటారు. సో దాన్ని జిరాక్స్ తీసుకొని మీ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాపర్ గా చదవండి. ఇప్పటి వరకు మనము వినాయక చతం కథ చదివాము, త్రినాథ స్వామి కథ చదివాము, ఇటువంటివి చాలా చదివాము. మన జీవితాలు మారాయో లేదో ఒకసారి క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా ఈ 64 పేజీ బుక్ కానీ మీరు చదివినట్లయితే 100% మీ లైఫ్ లో ఒక డిఫరెంట్ యూ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక మెకానికల్ ఇంజనీర్ గా ఉండేటప్పుడు నాకు అంతా తెలుసు అనుకునేవాడిని. ₹1,00,000 శాలరీ నాకు అలాగ అనిపించింది. ఎప్పుడైతే ఈ బుక్ చదివానో నాకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ అని నాకు అనిపించింది. సో అది ఎప్పుడైతే నేను మారగలిగానో, సో ఈ రోజు ఉద్యోగం లేకుండా, బాస్ దగ్గర భయం లేకుండా, ఇంటి దగ్గర కూర్చుంటూ మా వైఫ్ కి ఫుల్ టైం హస్బెండ్ గా,
మా పిల్లలకి ఫుల్ టైం ఫాదర్ గా చాలా అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. సేమ్ అవకాశం మీరు నమ్ముకున్న యూనివర్స్, మీరు నమ్ముకున్నటువంటి భగవంతుడు ఈ రోజు మీకు ఇచ్చారు. సో టేక్ ఏ రైట్ డెసిషన్ అండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో మీరు కమ్యూనికేట్ అవ్వండి. మీకు ఇది ఫ్రీగానే పంపిస్తారు. ఎటువంటి ఒక్క రూపాయి కూడా మీరు పే చేయవలసిన అవసరం లేదు. ఫ్రీ అని మీరు లేట్ చేశారనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ మనం లేట్ లోనే ఉంటాం. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ఫ్రీగా వచ్చినవన్నీ కూడా వెరీ వాల్యుబుల్. మమ్మీ అంటే మదర్ మనకు ఫ్రీగానే వస్తారు, డబ్బులు ఏమైనా ఖర్చు పెడతామా? కానీ మదర్ ఎంత వాల్యుబుల్. అలానే గాలి, నీరు, ఇవన్నీ మనకు ఫ్రీగానే వస్తాయి కదా. కానీ వాటిని మనం ఫ్రీ అని ఒక గంట సేపు ఊపిరి తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, ఏమవుతాం? గాలి ఫ్రీయే కదా. సో అలానే ఈ ఆపర్చునిటీ కూడా మీకు ఫ్రీగానే వచ్చింది. బట్ మీరు అలా వదిలేరు అనుకోండి, మళ్ళీ మన పక్కింటోళ్ళని, ఎదిరింటోళ్ళని, వైఫ్ ని, హస్బెండ్ ని తిట్టుకుంటూ, ఓకే, తెల్లవారి నుండి సాయంత్రం వరకు క్యాలరీస్ పట్టుకుంటూ పరుగులెట్టడమే, వేరే ఆప్షన్ అయితే లేదు. సో టేక్ ఏ రైట్ డెసిషన్ అండి. మీ లైఫ్ లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం పుష్కలంగా ఉండాలని నేను హార్ట్ఫుల్ గా యూనివర్స్ ని కోరుకుంటున్నాను. టేక్ ఏ రైట్ డెసిషన్. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి కమ్యూనికేట్ అవి ఫర్దర్ స్టెప్స్ కూడా మీరు తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో మనీ నైట్ అండ్ ఆల్ ఆఫ్ యూ. యా, దిస్ ఈజ్ ఈ సెషన్ అనేది దీంతో ఎండ్.